హెబ్రీ పత్రిక 13వ అధ్యాయానికి మనము చాలా కాలంగా ధ్యానం చేస్తున్న హెబ్రీ పత్రిక ధ్యానాలు 13వ అధ్యాయానికి వచ్చాయి. గత దాదాపు నెల పైగానే 13వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనము 5వ వచనానికి వచ్చాం. చదువుతారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ప్రత్యక్ష ప్రభు మనకి ఇచ్చారు. గత వారంలో నేను చాలా 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 సందేశాలు, మెసేజ్లు దానికి సంబంధించి నాకు పదుల కొద్ది సందేశాలు వచ్చాయి. ప్రభు మాతో మాట్లాడారు, దీవించారని. మరి ఎంతమంది వ్యక్తిగతంగా తాకబడ్డారో నాకు తెలియదు, కానీ నా వరకైతే చాలామంది ఉన్నత స్థితిలో విద్యావంతులై సేవలో కూడా వాడబడుతున్న మరి పెద్దలెందరో ప్రభు మాతో మరొకసారి మాట్లాడారు. ఈ సందేశాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నామంటూ దేవుణ్ణి మహింపరిచారు. వెడ్డింగ్కి మ్యారేజ్కున్న వ్యత్యాసాన్ని తేటగా మేము గ్రహించాము. మా వైవాహిక జీవితం ఇంకా ఆనరబుల్గా ఉండేలాగా దేవుడు మమ్మల్ని హెచ్చరిక చేశాడు. చాలా విలువైన విషయాలు మేము తెలుసుకోగలిగామంటూ ప్రభువుని మహింపరిచారు. వారందరూ మరి కేవలం ఉప్పొంగజేసే సాక్ష్యాలతో కాదు, కానీ నిర్మాణాత్మకమైన మార్పుతో, ఫలభరితమైన పరిమళించే సాక్ష్యాలతో దేవుని మహింపరచాలని ప్రార్థనలు చేస్తున్నాం. మంచిది పిల్లారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సూటి ఉపదేశం ఏంటంటే, మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి. ఏమన్నారు? మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సంతృప్తి పడి ఉండండి. కొత్తగా వచ్చిన వారికి, చిన్న బిడ్డలకు కూడా అర్థమయ్యేలాగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ధనము లేకుండా అనలేదు, ధనం మీద అపేక్ష లేకుండా అన్నారు. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చునని ప్రసంగి చెబుతూనే ఉన్నాడు. చాలా సింపుల్గా అర్థం కావడానికి, శరీరం ఉండాలి కానీ శరీర ఆశలు ఉండకూడదు. ఎందుకు వచ్చిందని శరీరం లేకుండా పోవాలంటే ఆ స్టేట్మెంట్ కానీ బుద్ధి ఉందా? శరీరం ఉండాలి కానీ శరీరానుసారంగా మనం ఉండకూడదు, ఆత్మానుసారంగా బ్రతకాలి. అలాగే ధనం ఉండాలి, ధనం అవసరం, కానీ ధనాపేక్ష చాలా ప్రమాదకరం. కనుక ఈ భూమి మీద మనము ధనము కలిగి ఉన్నట్టు దేవుని చిత్తమే. ధనవంతులు తమ జీవితాన్ని ఎలా కొనసాగించి ముగించాలో కూడా మనం ఒక వచన భాగాన్ని చివరిలో చదువుదాం. కనుక ధనము లేని వారిగా బ్రతకాలని, నిష్ఠ దారిద్ర్యంలో, పేదరికంలో కొనారిల్లిపై నాశనమై చచ్చిపోవాలని, ఈ భూమి మీద లాజర్లాగా పెంట కుప్పల మీద చచ్చిపోతేనే పరలోకం దొరుకుద్దనే అడ్డగోలు బోధేమో నేను చేయటం లేదు. ఈ భూమి మీద ఆర్థికపరమైన ఆశీర్వాదం కూడా దేవుని ఆశీర్వాదాల పరంపరలో ఒక చిన్న భాగమే. అది ఉంటే గొప్ప కాదు, లేకపోతే తక్కువ కాదు. కొంతమంది విషయంలో దేవుని చిత్తం ఏర్పాటు కొన్ని విధాలుగా ఉంటుంది. భూమి మీద ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఆర్థికపరమైన అభివృద్ధి నెంబర్ 1 ఆశీర్వాదం అని కూడా చెప్పడం లేదు. ద్రవ్యం అవసరమే, ద్రవ్యం ఉండాలి, ద్రవ్యం కావాలి ఏ పని కొరకైనా, కానీ దాని మీద అపేక్ష మాత్రమే ఉండకూడదు. మాంసాహారము అనుమతించబడింది, బైబిల్లో ప్రోత్సహించబడలేదు, అనుమతించబడింది. అలాగని మాంసం యొక్క అపేక్ష ఏమాత్రం అంగీకరించబడలేదు. కనుక అపేక్ష వద్దని చెబుతోంది బైబిల్. క్రైస్తవ జీవిత మూలోపదేశమే, మూల సిద్ధాంతమే ఉపేక్ష, అపేక్ష కాదు. ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలని, తన శిలువనెత్తుకోవాలని, ప్రతి దినము వెంబడించాలని యేసు ప్రభు కరాఖండిగా లూకా 9:23లో మాట్లాడాడు. యు మస్ట్ డినై యువర్ సెల్ఫ్. ఇంకో రెండో సిద్ధాంతం వెళ్ళదు, ఉండే ఛాన్స్ లేదు. ఎవడో వద్దని, ఎవరినో వద్దనుకోవటం, ప్రతి కోడలు అత్తను వద్దనుకోవటం, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులని వారి నడిపింపును వద్దనుకోవటం, ఇలాంటి పనికి మళ్ళీ పనులు. నిన్ను నీ వద్దనుకోవాలా, నీ చిత్తం, నీ ఇష్టం, నీ అభిరుచి, నీ ఆనందం, నీ సంతోషం,
నీకు ఇది వద్దనుకోవాల్సింది, దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. అందుచేత దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధనాపేక్ష వద్దు అని వాక్యం చెబుతుంది, కానీ ధనం వద్దని చెప్పటం లేదు. దానికి లొంగిపోనంత వరకు, దానికి ఏలుబడి చేసేంత ప్రభుస్థానం ఇవ్వనంత వరకు, దాని స్వభావాన్ని ఆధిపత్యాన్ని తొక్కిపెట్టగలిగినంత వరకు, దాని ద్వారా దేవునికి అవమానాలు తేకుండా మహిమ కలిగిన దైవ రాజ్య నిర్మాణములో పాలిభాగస్తులు కాగలిగినంత వరకు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇన్వైటబుల్. అపేక్ష మాత్రమే ఖచ్చితంగా నిరోధించబడుతుంది. ప్రభు అంటే తెలియని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, అలాంటి ఆశలు ఉంటాయి. కానీ ప్రభు బిడ్డలకి అలా ఉండదు అనుకోవద్దు. చాలామంది ప్రభు బిడ్డలే పోయారు. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం చదువును. అక్కడ ఆ మాటే రాశాడు, లోకస్తులకి అన్యులకు కాదు ప్రభు బిడ్డలకి ఆ స్థితి ఉందని. కొందరు ధనమును ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, వాళ్ళు విశ్వాసులట చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారట. విశ్వాసులు తొలగిపోయారు. వాళ్ళు విశ్వాసులు ధనమును ఆశించారంట, ధనమును కోరుకున్నారంట, ఇది మాకు కావాలని తాపత్రయపడ్డారట. ఇది సమస్తమైన కీడులకు మూలం. విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. నువ్వెంత గొప్ప విశ్వాసమైన నీ లోపల ధనము మీద ఒక ఆశ, అపేక్ష స్టార్ట్ అయితే ఒక భ్రష్టత్వం వచ్చేస్తుంది. అంతే, భ్రష్ట మనసుకు వచ్చేస్తావు. యేసు రక్తంతో కడగబడిన నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండే నీవు ఒక భ్రష్ట మనసుకు వచ్చేస్తుంది. డబ్బు అలాంటి భయంకరమైన పని చేస్తుంది. అందుకని వాక్యం అంటుంది, ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలం. కొందరు ఆశించారు, విశ్వాసులే, భక్తులే, దేవుని బిడ్డలే, విశ్వాసులను తొలగిపోయారు, భ్రష్టులైపోయారు, చివరికి తమను తాము పొడుచుకున్నారు. ఇంత దారుణం అయిపోయింది లైఫ్. తన ఇంట్లోకి వచ్చి దాన్ని ఎదురుగుండా గదిలో కూర్చొని మాట్లాడే స్థాయి దేవునితో ఉంది బిలాముకి. అలాంటి వాడు ఎప్పుడైతే డబ్బు మీద మనసు పెట్టాడో తన ఎదురుగా ఉన్న దేవుని చూడలేని పరిస్థితి వచ్చింది. దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దూత నిలబడితే చూడలేని పరిస్థితి, తనకైనా గాడిదనయ్యు తేటగా చూడగలుగుతోంది. ప్రవక్త అంటే ఎవరు? ఇశ్రాయేలులకు కన్నుల వంటి వాడని యెషయా గ్రంథం 26 తెలియజేస్తాం. మీకు నేత్రముల వంటి ప్రవక్తలు మీరు చంపారు అని రాశాడు 26వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు. అంటే ప్రవక్తలు సంఘమునకు, ప్రవక్తలు దేవుని ప్రజలకు ఒక నేత్రం వంటి వాడు, దాన్ని చూపగలిగిన వాడు. సామాజిక సాధారణ పరిభాషలో, సాధారణ స్థితిలో భౌతిక నేత్రములతో చూడలేని ఆత్మ సంగతులను చూసి వారికి ఒక నడిపివ్వవలసిన వాడు ప్రవక్త. అట్లాంటి ప్రవక్త గుడ్డివాడైపోయాడు. లంచభద్రకరులు గుడ్డితనం కలుగజేస్తుంది. విశ్వాసులే కాదు, మహాప్రవక్తలే నాశనం అయిపోయిన ఏరియా అది. ధనం అనేది ఒక ఆశీర్వాదంలో భాగంగా దేవునికి ఇస్తే దాన్ని శాపంగా మార్చుకోవడం ఎంత తెలివి తక్కువతనం. నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదంలో ఒక భాగంగా ధనమును దేవునికి ఇస్తే దానితో నువ్వు శాపగ్రస్తులు అయిపోవటం, నిన్ను నీవే పొడుచుకునే దిగజారిపోవటం, విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం ఎంత విచారకరం. చాలా చిన్నపిల్లలకి, పల్లెటూరు వరకు అర్థమైపోయి ఒక మాట చెప్తాను. సరిగా వాడగలిగిన వయస్సు, జ్ఞానము, నేర్పు లేనప్పుడు బ్లేడు పట్టుకోపోవటం మంచిది. దాన్ని చక్కగా వాడగలిగిన వయసు, జ్ఞానము, పరిణితి ఉన్నప్పుడే పట్టుకోవాలి. ఒకవేళ నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ లెవెల్స్ సరిగా లేకే నేను ఇంకా ఫినాన్షియల్గా దేవుడు బ్లెస్ చేయట్లేదేమో. పిల్లోడి చేతికి బ్లేడ్ ఏమో మనం వాడతాం కానీ వాళ్ళకేమో అది ప్రమాదం. ఆ పరిపక్వత రాక, దాన్ని హ్యాండిల్ చేయడం చేతగాక, దానికి ప్రభు స్థానం ఇచ్చే దౌర్భాగ్యం తగలబడి. ఎందుకంటే ఒక డబ్బుకి ఆ పనికి మన లక్షణం ఉంది. నువ్వు దేవునికి నీ సిరికి నీ దాసుడువు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ పొజిషన్లో, ఏ స్థానంలో ఉంటాడో డబ్బు ఆ స్థానానికి ఎగ్గబాకే దుష్ట స్వభావం దానికి ఉంది. దానికి ఆ స్థాయి ఇవ్వకూడదు, తొక్కిపారేసే కెపాసిటీ ఉండాలి నీకు. నేను ఎలా చెప్తే ఒకడు 500 రూపాయలకి 5 అక్కడ వేసి తొక్కేస్తున్నాడు. మూర్ఖత్వం తప్ప తెలివితేటలు పెరగని పని హిమాలి బుద్ధి.
నువ్వు కాలుతో తొక్కేసిన గుండెలో దాన్ని గౌరవం ఇచ్చినప్పుడు ఉపయోగమే ఉంది. దాన్ని చూడగానే శోధన వచ్చేతనికి ఉపయోగమే ఉంది. ఇప్పుడు బిలామన్న పెద్ద మనిషి, దేవుడు ఏం చెప్తే అదే పలుకుతాను, నా వల్ల కాదని చెప్పాను కదా, నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చినప్పుడు నా ఇబ్బంది పెడతా, నీ డబ్బులు తీసుకెళ్ళి అసలు బా, నా ప్రాణం దీపాక నువ్వు అనాలి కదా. అలాగంటలేదు. ఇంకొక అవకాశం ట్రై చేద్దాం. 7 కొండలు ఎక్కిపోతాడు, 7 బలిపీటలు కట్టాడు, ఏంటి గొడవ? మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకున్నావు, మోసం చేసావనంటే నీ ముందే చెప్పాను కదా, దేవుడు ఏం చెప్పండి అది చెప్తానని, నా వల్ల కాదని. తినేసావు డబ్బులను బోల్డ్ ఖర్చు పెట్టి ఎందుకు ఏంటి చెప్పంటే, దేవుడికే కోపం వచ్చి దేవుడే చెప్పించేలా చేస్తే తప్ప మనం సొంతంగా ఏం చేయలేమని. మరి అలా ఎలా చేద్దామంటే విగ్రహార్పితాలు తినేయమని చెప్పి పర్లేదన్నాడు. ఇన్ని పాపిష్టి పనులు ఎందుకు? డబ్బులను మొహాన్ని కొడితే పోతుగా దరిద్రం ఆ రోజుకైనా. ఇంక తీసేసుకున్నాం కదండి, ఖర్చు పెట్టేసుకున్నాం కదండి. భ్రష్టత్వం అలాగే వస్తుంది. మరి తీసుకోవటమే దరిద్రం, రిటర్న్ చేసే దమ్ము. నేను ఇలా చెప్తున్నా, ఒకడు అన్నాడు, ఆడొద్దని ఎంత దమ్ము నువ్వు ఉండి తీసుకుంటాడు అన్న, ఇంకా రిటర్న్ ఎక్కడ చేస్తాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవనానికైనా ఆధ్యాత్మిక జీవనానికైనా దైవ సేవ కొరకైనా ధనం అవసరం. ధనం మాత్రమే అవసరం కాదు, ధనం కూడా అవసరం. అంతే. ధనం లేని కాలంలో ఎవరు సేవ చేయలేదా? రూపాయలు లేకుండా సువార్త ప్రకటించలేదా? కడుపు మార్చుకుని ఆత్మలు సంపాదించలేదా? కడుపు కట్టుకుని సువార్త ప్రకటించలేదా? దవ్యం కూడా అవసరం. అంతవరకే. దాన్ని విపరీతం కనపరిచేసి దాన్ని ఇచ్చించేసి కానుక పెట్టి దాన్ని చేతిలో పట్టుకొని ప్రార్థన చేద్దాం. నా చేతిలో పట్టుకొని ప్రార్థన చేయడం నువ్వు మౌలు చేయలేవేటి? ఉడ్డిదా ఏదో విధంగా ఏసు రక్తం ఇచ్చి ఎందుకు నన్ను నా మీద పడి ఎడుతారు మళ్ళీని. ఇన్ని దేశాలు తిరుగుతున్నాను, ఎవరికి అకౌంట్ నెంబర్ ఇవ్వను నేను. మూలుతున్నా మూట ఏమన్నా మనకి ఏమన్నా రాసి మీద కూర్చున్నామా? బోల్డ్ కష్టాలు, బోల్డ్ తలకాయ, బోల్డ్ టెన్షన్లు ఉన్నాయి. ఇన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో అకౌంట్ నెంబర్ పెట్టాం. ఎవరి సంఘంలో వారి నమ్మకం ఉండాలి, ఎవరి సంఘానికి వారి కానుకలు ఇవ్వాలి, ఎవరి పరిచర్లో వాళ్ళు సహకారంగా సాగాలి. అంతవరకే చాలు. ఇక్కడ చేస్తున్న పరిచర్కు వేరొక సంఘం దగ్గర సహకారం ఆశిస్తే, అడిగి పొందితే అదొక దొంగతనంతో సమానం పౌలు గారు చెప్పారు 2 కొరింథీ 11:8. కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి కదా. వారికి శబ్దాకున్నాయి నీతులు కనుక అపేక్షలను చంపేసుకునే ప్రయత్నం చేయండి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విషయమై కొన్ని సలహాలు టకటగా చదివేద్దాం. బైబిల్ స్పీడ్గా సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతలు 28, 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. అది నా పాయింట్. పైది సబ్జెక్ట్ ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడన్నా. ధనవంతుడొకటకు ఆతురపడువాడు, ఆయనకి నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి కదా. మీరేమన్నారేంటి? ఎలా అంత ఓవర్నైట్ బ్లెస్సింగ్స్ కావాలా? బలి యూత్ దొరకరా నాయన. రాత్రి అన్న ఎప్పటికైనా డెవలప్ అవుతాం, ఏదైనా దొంగ నోట్లు మార్చేస్తే, దొంగసారి అమ్మేస్తే. అన్నతి కాలములో ఇదొకటి నేర్చావు. ధనవంతుడొకటకు నువ్వు ఆత్రపడితే గనక అక్కడ రాసిన మాట శిక్ష నొందకపోడు. ఇందుకొచ్చిన చావండి. అందరికి ఎదురు డెవలప్ అయిపోవాలా? నీలో ఒక ఆరాటం, ఆతృత ఉంటే గౌరవప్రదమైన జీవితం కొరకు ఉండాలి, నమ్మకమైన జీవితానికి కొని ఉండాలి, యథార్థమైన సంపాదన కోసం ఉండాలి. ఇదేంటిది? ఇవన్నీ ఎవడు అడుగుతాడు? ఎలా సంపాదించిన అడుగుతాడు? దేవుడు అడుగుతాడు. ఈ లోకం మనల్ని ఎంత సంపాదించి ఎవరు అడగరు. ఎవరు అడిగినందుకు అడిగేవాడు ఒకరు ఉన్నాడు. నిక్కముగా నీదు బ్రతుకు లెక్కలన్నీ ఎరిగినోడు సక్కజేయ బిరిచె మరి ఎన్నియాలు అని పాడలేదు పెద్ద మనిషి. లెక్కలు మొత్తం యేసు రక్తం ఇచ్చేయం. అరే మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలంటే ఇన్ని కోట్లకి లెక్క చెప్పొద్దా? తమాషా.
ఎలా వచ్చిందంటే యవనస్తులేమో నా లైఫ్ నా ఇష్టం అంటారు, పెద్దోళ్ళేమో నా డబ్బు నా ఇష్టం అంటారు. ఇది ఇద్దరు స్వచ్ఛత్వం బ్యాచే. ఈడి వయసు ఈడి మాట, ఆడి వయసు ఆడి మాట మాట్లాడుతున్నాడు. ఇద్దరు స్వచ్ఛత్వం బ్యాచే. నా లైఫ్ నా ఇష్టం అంటాడు, నాకు నచ్చిందే అంటాడు. ఎందుకంటే మరి అది స్వచ్ఛత్వమే. పెద్దోడు ఏమంటాడు? డబ్బులు సంపాదించి ఇది నా కష్టార్జితం, నా ఉద్యోగం, నా సంపాదన, నా ఇష్టం అంటాడు. వీడు కురతనంలో వాడు పెద్దతనంలో ఇద్దరు స్వచ్ఛత్వమే మాట్లాడుతున్నారు. మా నాన్నగారు అనేవారు, సర్వచిత్తంబునిదేనయ్య, నా ఇష్టం అంటే నేనే చేస్తున్నాను. పలకర చేసేది అది కదా. అంచేత దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఒకటొక ఆతుర పడవద్దు. మీరు అనగలరా నేను ధనవంతుడు ఒకటొక ఆతుర పడను అని? ఈ సైలెన్స్ అంతా వెనకాల ఏంటో మరి. దేవునికి స్తోత్రం. మీ ఇష్టం. వాక్యానుసారమైన సలహాలు మీకు ఇవ్వాలి నా బాధ్యత కనుక మీ ఇష్టం. మరి ఈ ఆతృత, ఈ ఆరాటం, ఎవడన్నా కొంచెం నోటు చూపించగానే కొంచెం ప్రేరేపించబడటం, ఈ చిన్న ప్రాజెక్టు కొంచెం ఎక్కువ మిగులుతాను కానీ ఉన్నది వదిలేసేట్టు పరిగెట్టిపోతాం. స్తోత్రం. ఆతుర పడితే శిక్ష నొందకపోవని వాక్యం చెప్తుంది. ఇంకొక వాక్యం కూడా చదవండి, 21:6 సామెతలే. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొను. నీ ఇష్టం మరి. అన్ని నిజాలా చెప్తే వస్తాయి, 10 రూపాయలు కూడా రావు. కొన్ని చెప్పాలి మరి, అలాగ తప్పదు మరి. అది కూడా తప్పదు మరి. అబద్ధములాడి డబ్బు సంపాదిస్తే వాడికి మరణం తప్పదు. వాడు కోరుకునే నిజానికి లాభం కాదు మరణం అన్నాడు. ఎందుకనే నీ ప్యానం సుఖాలు ఉందో దుఃఖాన్ని ఎట్టుకుంటామని చెప్తున్నాను నేను. ఒక చిన్న అబద్ధం ఆడితే చాలా డబ్బులు కలిసి వచ్చే ఒక అవకాశం వచ్చింది. చాలా ఒక్క అబద్ధం ఆడితే చాలు. ఈ మధ్య ఇదొక దందా వచ్చింది. మీకు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది. అయితే నేను 5 కోట్లు వేసేస్తాను, ఒక నెల రోజులు ఉంచుకొని మళ్ళీ 3 కోట్లు తీసేసుకుంటాను. ఉత్తినే 4 రోజులు నీ అకౌంట్ వాడుకొని ఇచ్చిన 2 కోట్లు. అమ్మ తెగబడి వెళ్ళిపోయారు భక్తులు. దేవుని స్తోత్రం. నేను అడిగాను నా పాస్టర్ గారిని, అన్నా సరే 3 కోట్లు తీసేసుకున్నాడు, ఈ 2 కోట్లకు లెక్క ఎలా చెప్తాను అంటే, అవన్నీ తర్వాత చూసుకో సుమతి రానిద్దా. మంచోడురా. నేను అంటాను, సరే నీ అకౌంట్లో పడతాయా? అప్పుడు ఆదివారం ఏడు చెప్తా వాక్యం అంటే అవన్నీ చెప్తామేటే. రీ పాస్టర్ గారు ఏట్రా, ఈ 3,000 రూపాయలు కడితే 20,000 రూపాయల స్కీమ్ అని, 6,000 కడితే బండి పెత్తానని వీటిలో దిగిపోయి పాస్టర్లు బోల్డ్ మంది వెళ్ళిపోయారు. మళ్ళీ అందులో పాటలు జైల్లో చెరసాలలో. నువ్వు ఈ పరువుయే ఒకటి తప్పిదమ్మనికే దెబ్బలు తిన్న వాడికి ఏమి ఘనము, మేలు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగను ఎందుకు మీరు పిలువబడ్డారు? 1 పేతురు 1:2-21. నువ్వు చేసిన పని ఏంటి? చేసి పనికి మళ్ళీ పని చేసి ఇప్పుడు ఈజీ మనీ అంటే పిల్లగా ఈ బెట్టింగ్లు, ఈ దరిద్రం అంతా ఏంటి? ఈజీగా డబ్బులు వచ్చేయాలా? వీడు సరదాగా బల్టీలోకి వచ్చాను, ఈడికి వెళ్తాను అనుకుని చెరుకు 50 రూపాయలు పందెం వేసుకునే కాడి నుంచి నేను ఎవరి మీద పందెం కడతా నాన్ని గెలిపించడానికి ఎన్ని అక్రమాలను చేసే కాడికి వచ్చింది బండి. పనికి మళ్ళీ పని. మేము డిగ్రీ చదివే కాలంలో సున్నాను డబ్బులు పడిపోయింది చూడండి. మేము డిగ్రీ చదువుకుని ఏలూరు సిఆర్రెడ్డి డిగ్రీ చదివే టైంలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మొట్టమొదటిసారి విన్నాం. అమ్మ బాబు వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి మనం అమాయకం టీవీల ముందు కూర్చున్నాం. కథం. దట్ వాజ్ ద లాస్ట్ డే టు వాచ్ క్రికెట్ ఆన్ టీవీ. చెయ్ అరే కిసుకో బకరా మన ఏరతో చల్ అనికంతే. ఆ రోజుతో కథం. మనం ఖాళీ చేసుకొని వర్క్లను ముంచేసేసుకొని ముందు రేపుడు ఇవ్వాలి చదివేసుకొని సమర్పించుకొని సాపేసుకొని కూర్చుంటాడు. ముందు అమ్మేసుకున్నాడా? అయ్య బాబోయ్ చిచి.
త్వరగా ధనవంతుడైపోవటానికి కోరుకుంటే వాడు ఏం కోరుకున్నాడంట? డబ్బు కాదంట, మరణం కోరుకున్నాడంట. ఉన్న ఎందుకండి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడి కంటే ఒక రొట్టె ముక్క తింటే నెమ్మదిగా ఉండటం బెటర్ అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సామెతలకి అందులో ఇంకొక మాట చూడండి, 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలా నీకు ఐశ్వర్యం దేవుడు ఇస్తాడట అనండి. అది నీ కష్టాన్ని బట్టి మాత్రమే పెరిగిపోతావు. నాకు సలహా ఇచ్చాడు, నువ్వు 1,00,000 సంపాదించు, ఇంకా 1,00,000 సంపాదింతుంది అని చెప్పి నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకడు. నేను మనం 10 ఆత్మలు సంపాదించి కూడా వాళ్ళు 10 మంది ఇంకో 10 మంది సంపాదిస్తారు కంటే అవన్నీ వినడానికి బాగుంటాయి. నీకేటి పడుతున్నావు అవే? ఆడేటి మనిషి చెప్పు. 1,00,000 సంపాదిస్తే ఆ 1,00,000 సంపాదించని చెప్పినోడికి నేనేం చెప్పాను? అలాగే 10 ఆత్మలు సంపాదిస్తే ఆ 10 మంది ఇంకా ఆత్మలు సంపాదిస్తే అవన్నీ నీ ఖాతాలో పడిపోతాయి కదా. ఇవన్నీ పని చేయవే. ఇలాంటి అద్భుతమైన ఆత్మీయులు ఉన్నారు సార్ భూమి మీద. ప్రభు వాళ్ళందరినీ మారు మనసు దయచేయను గాక. అద్భుతమైన భక్తులు. ఆయన నన్ను ఒక ఆయన అన్నాడు, తెలివితేటలు ఉండాలి సేవ చేయగానే ప్రసంగం చేయను, నోరేసి పడిపోవడం కాదు, తెలివితేటలు ఉండాలి కొన్ని అన్నాడు. నేను అన్నాను, తెలివితేటలు ఉన్నాయా లేవా కాదు కానీ ఉన్నా వాడకూడదు కదా సేవలో. అన్నాను, వాడకుండా ఎలాగవుతుంది అయితే అన్నాడు. వాడకూడదు కదా సేవలో. యూ కెనాట్ బ్రింగ్ యువర్ హెడ్ నాలెడ్జ్ ఇంటు ద మినిస్ట్రీ. లేదలాగా. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత గలవాడిని దేవుడు ఒక్క దారం కూడా సొంతంగా వాడిని వల్ల ఏ కర్ర వడలు చెప్పాడు, ఏ మేగ్గొట్టలు చెప్పాడు, ఏ క్లాత్ వడలు చెప్పాడు, ఏ రంగేలు చెప్పాడు, ఏ లోహం వడలు చెప్పాడు. మరి ఎంత డీటెయిల్గా అక్కర్లేదు ప్రభాకర్. హింట్ ఇస్తే చెలరైపోతాం ఇక్కడ. వద్దు, నేను రాను అలాగైతే. కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పున సమస్తము చేతుకు జాగ్రత్త పడమని పలుమార్లు హెచ్చరిక చేశాడు దేవుడు. యూ కెనాట్ బ్రింగ్ యువర్ హెడ్ నాలెడ్జ్ ఇంటు ద మినిస్ట్రీ. కుదరదు అది. ఇప్పుడు ప్రవేశపెట్టే పథకాలు, రకరకాల కార్యక్రమాలు, బోల్డ్ స్కీములు ఏడాది ఇవన్నీ బైబిల్లో. బేభత్సమైన నీ మస్తిష్కంలో పుట్టుకొచ్చింది ఇవన్నీ. నువ్వు ఫీల్ అవటం వేస్ట్. మారు మనసు పొందాలి ఎవరైనా. నీ కష్టం చేద్దాన్ని ఎక్కువ చేయలేవు నువ్వు. దేవుడు ఇవ్వాలి. ఆయన ఎవరైనా దావీదు మహారాజు ఏమన్నాడు? అన్ని రకాలు ట్రై చేసాం ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం అన్నాడు. మేము ట్రై చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు ఆశీర్వదించడం ఎప్పటికీ ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే ఆశీర్వాదం కనిపిస్తుంది, పోతుంది, ఉత్తిదే. అన్నగారిని దగా చేసి నాన్నగారిని మోసం చేసి పోర్చుని సంతకాలు పెట్టి పెద్ద మనిషిని కళ్ళు కప్పి మొత్తం ఆశీర్వాదాలు మొత్తం లాగేసి హల్లెలూయా యు రేఖ ఐ గాట్ ఇట్ అన్నాడు. బయటకు వచ్చి ఏ రేఖ లేదు, మొత్తం రేఖలు చెరిపోయినాయి. కత్తి పట్టుకుని ఎంగలపడ్డాడు. నేను ఆశీర్వాదాలు పొందేశాను హో అన్న మరుక్షణమే కత్తేసుకొచ్చాడు. నిన్ను సంపద నా పేరే కాదన్నాడు. 20 సంవత్సరాలు అడుగులు పోలే. ఇప్పుడు బతుకు పగలు ఎండకేంటి రాత్రి మంచుది. ఎందుకు సార్? ఏముంది ఆశీర్వాదం? అసలు శాపకరమైన అనుభవాలను జీవితంలో ఆశీర్వాదాలు పొందేశానో చదువుకున్నాకే మొదలైన దరిద్రం అంతా. మళ్ళీ తెల్లవారులు ఎబ్బోకు లేవలబడి ఏడితే తప్ప ఆశీర్వాదం రాలా. 20 సంవత్సరాలు ఏడితే నీకేమొచ్చింది? ఇంటికి వచ్చిన పనులు ఇవి. ఆ ముఖం ముందే చెప్పాడు యేసుప్రభు, వినలేదు. నేను నిన్ను ఆశీర్దిస్తాను నాన్న, నేను తోడుకుంటాను, ఆశీర్వించే వరకు నీ వెనకాలని వదిలిపెట్టిన అంటే నువ్వు వదిలిపెట్టకపోతే నేనే వదిలేస్తాను. దాన్నే ఉంది. మేనమామ కూతురు సంబంధం అన్నీ చెట్టపోయి ఎన్నన్నా చెప్తాడు బాబు. 20 సంవత్సరాలు ప్రార్థన లేకుండా ఉండగలడు. ఒక రాత్రి అంతా నాన్ స్టాప్గా ప్రార్థన చేయగలడు. మరి ఇంత ప్రార్థన చేసినాడు అంత ఎందుకు చేయలేదురా? కాన్ఫర్ట్ పోషణతో తప్ప చేయవా? ప్రార్థన నీ జీవితం అయిపోవాలి. ప్రార్థనే నా ప్రాణము, అది పాకం. అవసరానికి వాడుకుని అద్భుతమైన ఆయుధంలో దాచుకోవటం కాదు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగా. నరుల కష్టం చేతది ఎక్కువ అవ్వదండి బాబు. అది
అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి, 62వ కీర్తనలో 62:10. బలత్కారమందు నమ్మిక ఎంచుకొడి, దోచుకొని చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అది నీతో అయ్యే పని కాదు కదా, నువ్వు పెంచేది కాదు కదా. అందుకని ఒకవేళ దేవుని కృపలో ఉద్యోగమో వ్యాపారమో ఎందులోనో కలిసి వచ్చి 10 రూపాయలు పోగుపడ్డాయి అనుకోండి అకౌంట్లో, గడుకోసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుని హల్లెలూయా రక్తమే జయం, దానికి స్క్రీన్ షాట్ తీసి స్టేటస్లో పెట్టుకొని, ఒకప్పుడు నేను స్థితి ₹1 ఇప్పుడు చూసుకో అకౌంట్ బ్యాలెన్స్ తింగరోళ్ళ ఉన్నమాట. ఒకవేళ ఏదైనా కారణం చేత దేవుని కనికరు నీకు వచ్చి 10 రూపాయలు నీకు దఖల పడితే దాని మీద గడుకోసారి వంటగదిలోకి వెళ్ళిపోయి పువ్వుల పెట్టిలో దాచిని చూసేసుకొని, యువతల గదిలోకి వచ్చి ఎనపెట్లో డబ్బులు చూసేసుకొని, లాకర్లకి తలుపు తీసుకొని లెక్కేసేసుకొని మొత్తం పట్టుకుపోతాడు. ఒకరోజు వచ్చి ఎవడో ఒకవేళ ధనము హెచ్చినను, ఎందుకని నీ వలన కాదు ఆశీర్వాదం వచ్చేది, నీ కష్టంతో కాదు, నీ కష్టార్జితను ఆశీర్వదిస్తాడు అంతే. కష్టార్జితమే ఆశీర్వాదం కాదు నన్ను ఆయన, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. కష్టార్జితమే ఆశీర్వాదం కాదు. నీ దండం పెట్టి చెప్తున్నా, నీ కష్టార్జితం మీదకి ఆశీర్వాదం రావాలి, కష్టార్జితమే ఆశీర్వాదం కాదు. నీకు వందనాలు. అసలు కాన్సెప్ట్ అర్థమే సత్తలేదు నీకు. ఇంకా కాస్ట్లీ ఉదాహరణ ఒకటి ఉంది చూడండి, సామెతలు 23:4-5. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు. ఎందుకని? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. కుదురుగా ఇంటికాడ ఉండవలసింది దాన్ని రెక్కలిచ్చి ఎగరగొట్టేసావు కదరా అమ్మాయి కూడా. నువ్వు కోరుండి తోలేసావు ఎక్లేసిన పక్షి. 2006లో మొట్టమొదటి మ్యాగజైన్ నేను ఏర్పాటు చేసినప్పుడు 2-3 నెలలకి రాశాను. వింత పక్షి అని ఒక ఆర్టికల్ రాశాను. విపరీతమైన స్పందన వచ్చినటువంటి ఆర్టికల్స్లో అదొకటి, వింత పక్షి అని. అదొక వింత పక్షి అని దాని మీద కిలోమీటర్ రాశాను. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఆ పక్షి పేరు ఐశ్వర్యం అనండి. దాని లక్షణం ఏంటంటే దాని వెంక చూడకపోతే మన వెంకాల సత్తాది. అది దాని మీద దృష్టి పెట్టి ఎగిరిపోద్ది ఇంకోటి దగ్గరికి. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము, అటు అభిప్రాయము కలిగిన వెంటనే విడిచిపెట్టము. ఎందుకనగా నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోద్దంట. అది అక్కడి నుంచి వచ్చింది, మీ ఇంటి మీద వాలింది, ఇప్పుడే ఉన్నాయిరా. అప్పుడు దాకా కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము నీవైపోయే ప్రభువా, దాసిక్కల యజమానుల చేతు నీవైపోయి. ఎప్పుడైతే ఈ పక్షి వచ్చిందో హల్లెలూయా, ఇన్నాళ్ళు నా భక్తి జీవిత ప్రార్థన ఫలితముగా వచ్చినటువంటి ఈ పక్షి మీద దృష్టి నిలిపేదను, అది ఎగరకుండా కాపాడుకునేదను, అవసరమైతే దాని మీద ఒక కప్పు కట్టేదను, కాలు చేతులు బంధించి నువ్వు చూపెట్టినప్పుడు వెళ్ళిపోయా. నువ్వు ఇంకా అక్కడే ఉందని దానికి గింజలు తెచ్చి దాన్ని నీళ్లు పెట్టి దానికి పంజరం పెట్టి జో నా హోనత హోగే భాయ్ చెలేగాయి. ఇప్పుడు రేపు నుంచి ప్రార్థన లేదు, వాక్యం లేదు, భక్తి లేదు. ఆ పక్షి కోసం ఇక్కడ తెల్ల పక్షి మీరు చూసే రేటే ఎవడో కోసుకు తినేసాడు ఆల్రెడీ. ఇంక భక్తిలో పొద్దున్న లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. యాక్చువల్గా ఒక వారం రోజులుగా మా ఇంటి మీద ఒక పక్షి ఉండేదండి. ఇది ఎటు వెళ్ళిపోయిందో. సింపుల్, దాని మీద ఎవడో దృష్టి నిలపకుండా ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడో వాడి మీదకి వెళ్ళి వాళ్తుంది. దాని మీద దృష్టి పెడితే చిచ్చి అని వెళ్ళిపోతుంది. ఎందుకేం పక్షి పేరు ఏంటండి? ఐశ్వర్యం. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకమంటే అభిప్రాయం కలిగి విడిచిపెట్టు, దాని మీద దృష్టి నిలిపితే లేకపోను, నిశ్చయముగా రెక్కలు ధరించే దగ్గరిపోద్ది. నీ పాపిచ్చి సూపడిపోయింది అది, లేకపోతే ఉండు. ధనాపేక్ష కీడన్నిటికీ మూలం. కనుక మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సంతృప్తి పడి ఉండండి.
నీకున్న జీతం, నీకున్న కుటుంబం, నీకున్న వాహనం, నీకున్న గృహం, తృప్తి పడిపో. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ అన్ని చాలయ్యా, మొత్తం అయిపోయిన దగ్గర నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తే కొంచెం ఎంతకేటి పాడేవారండి, వాళ్ళు పాడాము బాగుందని. ఒక పాస్టర్ గారు, మరి ఏంటనుకోకండి, దేవుని స్తోత్రం, ఒక పాస్టర్ గారు తనకు ఒక చోట అవకాశం ఇస్తే వాక్యం చెప్పమని మా పరిచర్య వివరాలు కొన్ని మీకు చెప్పాలనుకున్నానని చెప్పి ఈ టీవీ మినిస్ట్రీ, అనాథల పరిచర్య, ఇవి మొత్తం ఒక 20 నిమిషాలు చెప్పాడండి. ఇన్ని రకాల పరిచర్లు చేసే భారం ప్రభు మాకు ఇచ్చాడు. ఇన్ని పరిచర్లు ఒక చిన్న సంఘంతో మేము ఎలా చేయగలం? మరి మీరు అందరూ సహకరించకపోతే ఎలాగా? మీరు ఇవ్వకపోతే ఎలాగా? మీరు చేయకపోతే ఎలాగా? దేవుడిని ఆశీర్వదించాడు కదా, మీరు కొంచెం సపోర్ట్ చేయండి, మీరు కొంచెం చూడండి, కొంచెం ఇవ్వండి అని 20 నిమిషాలు అడుక్కున్నాడు బాబా. 20 నిమిషాలు కూడా ఒక పాట పాడుచుండగా ఎవరైనా మరి ఈ పరిచర్లకు సహాయం చేకూరితే చేయాలని మనవి చేయించున్నాను అని పాడాడు. ఏం పాట? నీ మాట చాలయ్యా, నీ మాట చాలు, నీ సూపు చాలు అంటే మరి విన్నెందుకు అడిగేవరా? ఆ కన్వీనరు కొట్టాడు, గట్టిగా కొట్టాడు. పాస్టర్ గారు మాట చాలు, సూపు చాలు అంటున్నాడు కానీ డబ్బులు కావాలని అడుగుతున్నాడు. పద్దాక ఆయన కోసం ప్రార్థన అన్నాడు. మొత్తం నాశనం. చెప్పండి, ఏం చేద్దాం? అపేక్ష కలిగి ఉందామా? ధనాపేక్ష సమస్తమైన కిడులకు వద్దు. అట్టి అభిప్రాయం కలిగిన వదిలేసాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి దాని మీద దృష్టి నిలపకూడదు. మరి ఏం చేయాలి? చదువు మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అంటే ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందాం లిస్టును చూసావా? నువ్వు తినడానికి సంబంధించి, త్రాగడానికి సంబంధించి, ధరించడానికి సంబంధించిన నీ భౌతిక, వ్యక్తిగత, కుటుంబ అవసరాలన్నీ దేవుని రాజ్యమును మొదట వెతికితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంట. నా పాయింట్ ఏంటి? ఆటోమేటిక్గా వచ్చేటి కోసం చూడడం ఎందుకు? ఏమంటావు? హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యం మీద, దేవుని నీతి మీద మనసు పెడితే ఇవన్నీ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ. వచ్చి పడిపోతారా బాబు నీ ఖాతాలు అంటుంటే, దాని వైపు చూస్తేనేమో ఎగిరి వెళ్ళిపోద్ది, ఈ వైపు చూస్తేనేమో వచ్చి పడిపోద్ది. ఏది బెటర్ మరి? ఐశ్వర్యం మీద దృష్టి నిలిపితే ఎగిరిపోద్ది, రాజ్యం మీద, నీతి మీద దృష్టి పెడితే వచ్చి పడిపోద్ది. మరి ఏది బెటరు? చెప్తలేదరా? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ సౌండ్ అనిపించింది కాబట్టి సైలెంట్ ఉన్నారు భక్తులు. పోయి చూడండి, పోయి తెల్లవారులు. దాని మీద దృష్టి నిలపొద్దు. దేవుని రాజ్యం, నీతిని మొదట వెతకండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త 6:19-20 వాక్యాలు చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినవేయను, దొంగలు కన్నులు వేసి దొంగలేదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఆమేన్. అచ్చట చిమ్మటి అయినను. ఆమేన్ అంటే అర్థం ఏంటి? యేసు రక్తమే జయం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, కానీ ఎక్కడ కూర్చుకోవాలట? ఒక పదం మీకు నచ్చకపోయినా ఓపికగా తీసుకోండి. మరి ఏం చేస్తాం? భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అనలేదు, మీ కొరకు కూర్చుకోవద్దు అన్నాడు. ఒకవేళ దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే, వ్యాపారం ఇస్తే, నాకు ఏదైనా 10 రూపాయలు చేతికొచ్చేలా చేస్తే అది నా కొరకే అనే మనసు నాకు ఉండకూడదు. అవసరమైతే దేవుని రాజ్యానికి, ఆత్మల సంపాదనకి, అన్యాయపు శ్రీ వలన స్నేహితులను సంపాదించుకోమని చెప్పాడు కదా, అందుకొరకు అనే మనసు నీకు రావాలి. ఇది నాది అమ్మ, నాకు. చిన్న పిల్లాడు చూడు, బిస్కెట్ చేతిలో పెట్టి మళ్ళీ చేయి చాపు అంటాడు.
నువ్వే ఇచ్చిన ఇలాంటిది మళ్ళీ ఇంకెప్పటికైనా సంపాదించుకోవాలని తెలిసిన ఇది కేవలం ఆడితే తప్ప మనకి అవకాశం లేదని తెలిసిన ఇవ్వడు. బలవంతం తీసుకుంటే కింద పడి గొక్క పెట్టి ఏడిచేస్తాడు. ధనం ఇక్కడ కూర్చుకుంటే వేస్ట్, అక్కడ కూర్చుకోవాలి. భూమి మీద ధనం ఉన్నవాడు ఇక్కడ నీ కోసం కాదు, దేవుని రాజ్యం నిమిత్తం, దేవుని నిమిత్తం, పరలోకం కొరకు దాచుకోవాలి. చివరిగా తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి ఓపిక చదువుతారా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించుము. ధనవంతుడు అయిపోతే దేవుని కృపలో ఇంత ధారాళంగా దేవుడు దయచేశాడు కాబట్టి అయ్యో తప్ప ఇదంతా మనది అనే ఫీలింగ్ వద్దని, మనస్సు దేవుని మీద కాక ధారాళముగా అనుగ్రహిస్తున్న దేవుని మీద ఉంచాలి తప్ప ధనం మీద మనసు ఉంచకూడదని, ధనము మీద మనసు ఉంచక ధారాళముగా సుఖముగా బ్రతుకుటకు సమస్తమును అనుగ్రహిస్తున్న దేవుని మీద మనసు పెట్టాలని. అంటే అర్థం ఏంటి? దరిద్రుడిగా చచ్చిపోమనే కాదుగా. దేవుని చిత్తం ప్రకారం, దేవుని వాక్యానుసారంగా ఎవడైనా ధనవంతుడైతే అంటే దేవుని చిత్తంలో ధనవంతుడు ఏది కూడా ఉంది. పరిపాటు లేకుండా బలపడిపోయిన గీతలు కానీ, విపరీతం కష్టం అరిగిపోయిన గీతలు కానీ నమ్ముకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి చూడండి ధనరేఖ ఉందా? ఇప్పుడు వాక్యానుసారంగా భూమి మీద ధనవంతులు కూడా దేవుని చిత్తమే. అది కూడా దాని మీద దృష్టి నిలపడం దేవుని చిత్తం కాదు, దాన్ని అపేక్షించడం దేవుని చిత్తం కాదు, దాని కొరకు ఆతుర పట్టడం దేవుని చిత్తం కాదు, దాన్ని బట్టి అతిశయించడం దేవుని చిత్తం కాదు, దాంట్లో ఆనందించడం దేవుని చిత్తం కాదు. నీకు సమృద్ధిగా వచ్చింది, సంపద కలిగింది, సుఖముగా జీవించే ఏర్పాట్లు అయ్యాయి నీకు. అప్పుడు ఏం చేయాలి? ఇంత ధారాళంగా దయచేసిన దేవుని అందే నమ్ముకుంచాలి తప్ప ఇంత డబ్బు వచ్చింది కాబట్టి మనకి ఇంకా డోకలేదని దాని మీద నమ్మకం ఉండకూడదు. డబ్బును లోకం ఎంతగా ఆశిస్తుందో, ఎంత దోచుకుంటుందో, డబ్బు వలన కష్టకాలంలో ఎంత ప్రయోజనం జరగకుండా ఉండిపోద్దో ఒక పురుగు చూపించిందని దేవునికి స్తోత్రం. ఎప్పుడు ₹1,00,000 ఇస్తాను ఒక్క ఆక్సిజన్ బెటర్ ఒక పూట అనే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్లో హాస్పిటల్ కిక్కిరిచిపోయి అవకాశాలు లేక హాస్పిటల్ బయట ఆ పేవ్మెంట్ల మీద పార్కింగ్ లాట్స్లో పడుకుంటే పేషెంట్లు తీసుకొచ్చి గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టేస్తున్నారు. ఈ రోజున మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను. ధనం మీద కాదు, ధారాళముగా దయచేసిన దేవుని మీద మనసు పెట్టాలి. ఇంకేం చేయాలట? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తమై రాబో కలనుకు మంచి పునాతమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును. ఇప్పుడు మేలు చేయటం ద్వారా, సత్క్రియలు చేయటం ద్వారా ఆ డబ్బు ఎవరిది? నీది. ఆ డబ్బు ఎక్కడిది? నీ కష్టార్జిత డబ్బు ఎవరిది? నీ ప్రయాస, నీ హార్డ్ ఎర్నింగ్స్ అవి. వాటిని మేలు చేయటం ద్వారా, సత్క్రియలు చేయటం ద్వారా, ఇతరులకు ధనములో పాలించడం ద్వారా ఏం చేస్తారంట? వాస్తవ జీవాన్ని సంపాదించుకుంటున్నారంట. ఎక్కడే దాచేసి వడ్డీలకి ఇచ్చేసి సహోదరులకు ఇవ్వద్దన్నాడు కానీ ఎవరికి ఇవ్వద్దన్నాడు ఏంటి? పర్లేదు ఇచ్చేద్దాం. చేబోదులుగా ఇవ్వడానికి మనసు ఒప్పదు, వడ్డీ ఏం తీసుకోకూడదు అంటాడు, అందుకని బయటికి ఇచ్చేస్తానంటాడు. ఎంత దూరం మొదలు చూడండి. వాక్యం ఎవరు రాశాడు? మీ ధనమును అంటే ఏం చేయాలంట? మేలు చేయటం ద్వారా,
సత్క్రియలు చేయటం ద్వారా, ఇతరులకు అందులో కాస్త పాలు ఇవ్వటం ద్వారా వాస్తవ జీవితానికి పునాది వేసుకుంటున్నావంట నువ్వు. ఈ లోకములో ధనవంతులైన వారు దాన్ని బట్టి అతిశయించొద్దు, దాని మీద మనసు పెట్టొద్దు, కానీ వాస్తవ జీవాన్ని సంపాదించుకుంటే ఈ డబ్బుతో పునాది వేసుకోమంటున్నాడు. ఎలా వేసుకోగలం? మేలు చేయటం ద్వారా, ఇతరులకు అందులో పాలు ఇవ్వటం ద్వారా. అక్కడ కూర్చుకోవడం అంటే అది కదా. కనుక ధనంపై ఆధారపడద్దు, ధనమును ఆతురపడి సంపాదించడానికి టెన్షన్ పడొద్దు, దాని మీద దృష్టి నిలపొద్దు, దాని వెనకాల పరిగెత్తొద్దు, దాని మీద ఆశను ఉపేక్షించుకో, చంపేసుకో. ఆయన ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. వాక్యానుసారంగా ధనవంతులు అవడం కూడా దేవుని చిత్తమే, ధారాళంగా అనుగ్రహిస్తాడు ఆయన. అయితే దాని మీద దృష్టిలో పెట్టి దాంట్లో సంతోషపడకుండా దాని ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించడం, కొంతకి సహాయం చేయటం ద్వారా వాస్తవ జీవితాన్ని సంపాదించుకోవాలి. దీవించబడండి. ధారంగాల్లో దయచేసి దేవుడు ఉన్నాడు, కానీ దాని మీద మనసు పెట్టకండి, దాని వెనకాల పరిగెత్తకండి, అపేక్షను పెంచుకోకండి, ఉపేక్షలో బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.